అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. కృష్ణ కుమార్ గారు నమస్తే, ఆజాద్ గారు నమస్తే. కృష్ణ కుమార్ గారు, ముందుగా నేను మీ దగ్గర నుంచి మొదలు పెడతాను. కృష్ణ కుమార్ గారు, ఎలా చూడాలి? 4-5 రోజుల నుంచి ఇదే అంశం గురించి సమాజంలో చర్చ జరుగుతుంది. నిజానికి ఇంతకుముందు నేను అన్నట్టే గతంలో ఇలాంటి మాటలు వచ్చినప్పుడు సామాజికవేత్తలు, సమాజంలో ఉన్న మహిళలందరూ వచ్చి అమ్మాయిల డ్రెస్సుల గురించి మీకెందుకు, మీరు నోరు మూసుకొని పొండేరు అనేవారు. కానీ ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి ఎక్కువ మంది మహిళలు నిజమే బట్టల విషయంలో కొంత మితిమీరిన ప్రవర్తన కనబడుతోంది. అది హీరోయిన్స్లో కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లో కావచ్చు. దీన్ని ఎక్కడో చోట ఆపాలి అని మహిళలు అంటూ ఉంటే, కొంతమంది పురుషులు లేదు లేదు మహిళల్ని బట్టలు విప్పుకుని తిరగనివ్వండి. కొంతమంది నిన్న నాన్ వెజ్ కూడా వచ్చారు, అమ్మాయిలు మీకు విప్పుకుని తిరగాలంటే తిరగండి అన్నాడు. నాగబాబు కూడా ఏమన్నారంటే బట్టల విషయంలో మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది, మీరు ఎలాగైనా సరే తిరగండి అని అన్నారు. పురుషుల నుంచి అటువైపు సపోర్ట్ వస్తుంది, మహిళ నుంచి ఇటువైపు సపోర్ట్ వస్తుంది. ఒక సామాజిక వేత్తగా, ఒక మహిళగా మీరు ఎలా చూస్తారు ఈ ఇష్యూని? చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఉందండి వాళ్ళ మీడియాలో. అదేంటంటే చాలా కన్వీనియంట్ గా, చాలా ఇంటెలెక్చువల్ కాదు, ఇంటెలిజెంట్ గా డిస్కషన్ మొత్తాన్ని అనసూయకిను ఈ శివాజీ వ్యాఖ్యలకి ముడిపెట్టారు. అసలు మాలాంటి వాళ్ళు మాట్లాడిన మాటలను ఖాతరు చేయట్లా. మేమేం మాట్లాడుతున్నాం? సమాజంలో ఎంతమంది ఇలాగ బట్టలు వేసుకుంటున్న అమ్మాయిలు ఉంటున్నారు. ఇప్పుడు ఈ డిస్కషన్ ఎక్కడి దాకా తీసుకెళ్లారంటే గుడికి అనసూయ బికిని వేసుకెళ్తానంటోంది అనేదాకా తీసుకొచ్చేశారు. అసలు ఇప్పుడు ఈ దేశంలో ఉన్నది అనసూయ ఒక్కటేనా మహిళ? అనసూయ ఒక్కటేనా ఎక్స్పోజింగ్ చేస్తోంది? అంటే అందరినీ చేయమని కాదు నా ఉద్దేశం. ఇప్పుడు అనసూయ మాటలనే ఎందుకు మీరు ప్రామాణికంగా తీసుకుంటున్నారు? అసలు ఇక్కడ శివాజీ మాట్లాడవలసిన మాటలేంటి? అబ్బాయిలు ఇలా అమ్మాయిలు ఎక్కడన్నా మీకు కనిపిస్తే వాళ్ళు బట్టలు వేసుకున్నారా, వేసుకోలేదా, ఎలాంటి బట్టలు వేసుకున్నారు అని చూసుకుని మీరు చేతులు వేయడము, చొంగగార్చుకుని వాళ్ళ వెంట తిరగటము అనేది అది కరెక్ట్ కాదు అని చెప్పలేదు అని చెప్పి మాలాంటి వాళ్ళం మాట్లాడుతున్నాం. ఈ మాటకి ఎవరు చెప్తారు సమాధానం? ఇప్పుడు అనసూయని కాసేపు పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు నిధి అగర్వాల్ అక్కడికి వచ్చిందండి. ఆ అమ్మాయి బట్టలు చూసి అలా చేసింది అని కొంతమంది మాట్లాడుతున్నారు. నాలాంటి వాళ్ళు ఏమంటున్నారంటే అలాంటి బట్టలు వేసుకున్నారా, వేసుకోలేదా అనేది కాదు ఇక్కడ పాయింట్. నిర్మానుష్యమైన రోడ్డు మీద ఒక అమ్మాయి ఎవరు సెక్యూరిటీ లేకుండా వెళితే గనక కొంతమంది అలా చేసే అబ్బాయిలు ఉన్నారు. అందరూ కాదు. అబ్బాయిలు అందరినీ ఒక గాట కట్టడం కరెక్ట్ కాదు, అమ్మాయిలందరినీ ఒక గాట కట్టడం కరెక్ట్ కాదు. అందుకని నేనేమంటున్నానంటే మనం ఇప్పుడు సమాజంలో నేర్పాల్సింది ఏంటి అంటే అబ్బాయిలు ఏం చేస్తే తప్పు, ఏం చేస్తే రైటు అనేది. అది మనం నేర్పకపోతే ఇవాళ భారతదేశంలో అమ్మాయిల గురించి ఇలా మాట్లాడుకుంటున్నాము. అమ్మాయిలు ఇలానే ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా బట్టలు వేసుకోవాలి అని చెప్తున్నాము. వెల్ అండ్ గుడ్. ఒక ఫారినర్ వస్తుంది మన దేశానికి, ఆమెకైతే నిర్దేశించలేం కదా నువ్వు ఇలానే వేసుకోమ్మా, ఇలా వేసుకోవద్దు, ఇలా వేసుకోకూడదు అని చెప్పి. ఇప్పుడు బోలెడు మంది ఫారినర్స్ గోవా వస్తారు. గోవా వచ్చినప్పుడు వాళ్ళు బికినీలు వేసుకుంటారు. అక్కడ ఎవరైనా ఒక అమ్మాయి, పైగా ఫారినరు, ఎవరో తోడు లేరు, బికినీ వేసుకుంది అని ఆ అమ్మాయిని ఏదైనా అఘాయిత్యం చేశాడు అనుకోండి, అక్కడ అబ్బాయి తప్పు లేదు, బికినీ వేసుకుంది కాబట్టి చేశాడు అని చెప్పి ఆ అబ్బాయిని వదిలేస్తారా? లేకపోతే నువ్వు మా దేశంలో బికినీ వేసుకున్నావు కాబట్టి నీదే తప్పు అని ఆ అమ్మాయిని శిక్షిస్తారా? దీనికి స్ట్రైట్ గా సమాధానం కావాలి. ఇప్పుడు మనం చేయాల్సింది మీరు అన్నట్టు డ్రెస్ వేసుకుంది కదా అని నా ఇష్టం వచ్చినట్టుగా చేస్తాను అని అంటే జైలుకే పోతారు. నిన్న ఇదే విషయం గురించి ఒకరిని అంటే దానికి ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ కూడా కోపం వచ్చింది. అంటే సమర్థిస్తున్నారని. ఎస్, అమ్మాయి డ్రెస్ వేసుకుంది, అది సభ్యం అసభ్యం అని పక్కన ఇక్కడ అసలు నేను సమర్థించట్లేదు. ఇప్పుడు అనసూయ వ్యాఖ్యలన్నింటినీ సమర్థించాల్సిన అవసరం నాకు లేదు. శివాజీ వ్యాఖ్యలన్నింటినీ అమ్మాయిల మంచి కోసమే చెప్పాడు కాబట్టి అంగీకరించాల్సిన అవసరం కూడా లేదు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అనసూయ మధ్యలో ఎందుకు వచ్చింది అని మాట్లాడే వాళ్ళకి నేను ఒకటే సమాధానం చెప్తున్నా. అసలు శివాజీ ఎందుకు వచ్చాడు ఈ విషయంలోకి? ఎందుకు మాట్లాడాడు? శివాజీ ఎందుకు మాట్లాడాడు అంటే శివాజీ ఏం చెప్తాడు సమాధానం?
ఈ ఎవరికి హక్కు లేదు అంటే ఇప్పుడు అబ్బాయిలు చేసే అరాచకాలకి కొంతమంది, నేను ప్రతిసారి ఇన్వర్టెడ్ కామాస్ లో పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే మా మగ జాతిని అనేస్తారా అని శేఖర్ భాష లాంటి వాళ్ళు ఎక్కడొచ్చేస్తారో మగ యాక్టివిస్టులని నా భయం. అందుకని చెప్పి నేను చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నా ఈ మధ్య. అందుకని చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నా. అందుకని నేను అనేది ఏంటంటే ఇక్కడ ఒకటే అండి మనం తేల్చుకోవాల్సింది, ఎక్కడో ఎక్స్ట్రీమ్ కేసులను పట్టుకొని నార్మలైజ్ చెయ్యొద్దు, దాన్ని రెగ్యులరైజ్ చెయ్యొద్దు. అనసూయ ఫోటోలు, ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టినప్పుడు దానిపైన ఎవరైనా కోర్టుకు వెళ్తే సోషల్ మీడియాలో పెట్టిన దాని గురించి కోర్టు ఏం చెప్తుందో చూద్దాం. ఎవరైనా వెళ్ళండి, అట్లాంటి మంచి ప్రయత్నం చేయొచ్చు కదా. ఏమీ చేయకోకుండా ఇట్లా సోషల్ మీడియా వార్ చేసుకోవడము, లేకపోతే వక్రీకరించి మాట్లాడటం, ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒకప్పుడు సమంత నాగ చైతన్య విడాకులైన సందర్భంగా సమంతని చాలా భయంకరంగా మొత్తం మీడియా అంతా ఒకవైపు అయిపోయి మాట్లాడుతున్న సందర్భంలో సమంత విషయంలో నేను సపోర్టివ్ గా మాట్లాడా. ఫస్ట్ టైం మాట్లాడితే కొంత మీడియాలో సపోర్ట్ వచ్చింది. ఎందుకంటే ఆమెకి విడాకులు తీసుకోవాలా వద్దా అనే హక్కు ఆమెకుంది. మనం ఎవరు చెప్పటానికి? అక్కినేని లాంటి కుటుంబం వస్తే నువ్వు కాలు దనుకుంటావా? నీకు బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? కానీ కృష్ణకుమార్ గారు వినండి, నన్ను కంప్లీట్ చేయనివ్వండి. ఇలా మాట్లాడితే అసలు మీరెవరమ్మా చెప్పటానికి? ఆమెకి ఒక పెళ్లిలో నుంచి, బంధంలో నుంచి బయటికి రావటానికి మగవాళ్ళకి ఎంత హక్కు ఉంటుందో ఆడవాళ్ళకి అంతే హక్కు ఉంటుంది, ఆడవాళ్ళకి ఎంత హక్కు ఉంటుందో మగవాళ్ళకి అంతే హక్కు ఉంటుంది. పైగా వాళ్ళు మ్యూచువల్ డివోర్స్ తీసుకున్న తర్వాత ఈ చర్చంచా పెట్టడం కరెక్ట్ కాదు అంటే, అయినా కానీ మీడియా ఆగకపోతే ఆమె కోర్టుకెళ్ళింది. కోర్టుకెళ్తే మీడియా ఏం చెప్పిందంటే, ఎవరైనా సరే సమంత గురించి మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోండి, మాట్లాడటానికి వీల్లేదు అని ఇంకొక మాట కూడా అన్నది. మీరు సోషల్ మీడియాలో ఓకే, అవును, అంటే అది ఆమె వ్యక్తిగత వైవాహికానికి సంబంధించినటువంటి విషయం. ఓకే, మీరు అప్పుడు పాజిటివ్ గానే మాట్లాడారు, ఎందుకంటే ఒక మహిళ హక్కు గురించి. ఓకే, దాన్ని ఒకసారి పక్కన పెడదాం. కాదు, కోర్టు ఏం చెప్పిందో నేను చెప్తున్నా. కోర్టు ఆ రోజు ఏం చెప్పిందంటే, మీరు కూడా సోషల్ మీడియాకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి అని చెప్పింది. ఇప్పుడు అనసూయ ఆమె మనం చూడటానికి ఇబ్బంది పడే ఫోటోలు సోషల్ మీడియాలో పెడుతుంది అని మనకు అనిపించినప్పుడు, ఎవరైనా ఆజాద్ గారు లాయరో లేకపోతే శేఖర్ భాష లాంటి లాయర్ అవ్వాలని ఉవ్విళ్ళు ఊరుతున్న అతను ఎవరో ఒకరు కోర్టుకు వెళ్ళొచ్చు. వెళ్ళి ఏమండి మాకు ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది, మంచి పద్ధతి కాదు, ఆమెను కట్టడి చెయ్యండి అంటే కోర్టు ఏం చెప్తుందో చూద్దాం. ఇక్కడ మనం బతుకుతుంది ఒక నాగబాబు గారు చెప్పిందో, ఒక కృష్ణకుమార్ చెప్పిందో, లేకపోతే బిగ్ టీవీ చెప్పిందో అని కాదండి. మన చుట్టూ ఒక చట్టం లాగా ఒక చట్టం ఉంది. ఈ చట్టం ఏం చెప్తుందో చూసుకోవాలి. మనం ఏదైనా చట్ట ప్రకారం మాట్లాడాలి. ఇప్పుడు నేను 100 మాట్లాడతాను, చట్ట ప్రకారం మాట్లాడిందే. నేను ఒక చట్టం చేసే ఒక పరిస్థితిలో నేను లేనప్పుడు నేను సూచన మాత్రమే చేయగలను గాని ఇలాగే ఉండాలి అని చెప్పే హక్కు ఎవరికి లేదు. కాకపోతే అసభ్యంగా బట్టలు వేసుకునే దానికి మగపిల్లలు చేసేదానికి సంబంధం ఉండేది నేను చెప్తున్నాను. ఇది నేర్పాల్సిన అవసరము సోషల్ మీడియాకు ఉంది. తల్లిదండ్రులు ఇక్కడ కూడా అలా కాదు. అంటే కృష్ణకుమార్ గారు ఇక్కడ కూడా అందరు మగపిల్లలు అలా లేరు. అందరు మగపిల్లలు అలా లేరు. అందుకే అన్న ప్రతిసారి ప్రతిసారి ఎవరైనా ఓకే కృష్ణకుమార్ గారు ఒక్కడి నిన్న ఒక క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు జనరలైజ్ చేసి ఇలా అనొద్దు అని అన్నప్పుడు, అందరు మగవాళ్ళు లేరు అని అన్నప్పుడు, ఎవడో ఒక మగవాడు చేస్తే మగబుద్ధి మగాహంకారం అని మగవాళ్ళందరినీ జనరలైజ్ చేసి తిట్టేస్తారు. మగాళ్ళు కూడా ఆ చేసిన అబ్బాయి మగబుద్ధి గురించి మాట్లాడారు అక్కడ, అంతేగాని మగవాళ్ళందరూ అలా అని కాదు. ఈ క్యారెక్టర్ గనక ఏ మగవాళ్ళకైనా లేకపోతే వాళ్ళు హ్యాపీగా మమ్మల్ని కాదు అని ఊరుకోవచ్చు. ఇందాకేమన్నారు, గుమ్మడికాయల దొంగ ఎవరు, నిన్న మొన్న అన్నారు గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే అనసూయ ఎందుకు భుజం ఉంది అని. మేము మగబుద్ధి అనగానే ఎందుకు భుజాలు తట్టుకుంటారు అందరూ అండి. కానీ కృష్ణకుమార్ గారు ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోనూ ఫోన్లు ఉన్నాయి. చిన్న చిన్న పిల్లల చేతిలో కూడా ఫోన్లు ఉంటున్నాయి. వాళ్ళకి ఫోన్లు ఇచ్చి వెళ్తున్నారు. నిజానికి ఫోన్ తీస్తే సెలబ్రిటీలా, మనకు తెలిసిన సెలబ్రిటీలను పక్కన పెడితే అమ్మాయిలు కూడా ఉన్నారు, అందులో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు.
వచ్చిన తర్వాత వాళ్ళ బూతులు ఇప్పుడు ఏదైతే మనం పబ్లిక్లో జనరల్గా మాట్లాడుకోలేని బూతులు ఉంటాయో, బెడ్రూమ్లో జరిగే వ్యవహారాలు ఉంటాయో, వాటి గురించి అమ్మాయిలు వచ్చి ఇందులో పెడుతున్నటువంటిది కనబడుతుంది. నిజానికి ఏంటి అంటే సమాజంలో ఒక స్త్రీ వల్లే సమాజం ఒక సౌమ్యంగా వెళుతోంది అని ఖచ్చితంగా చెప్పుకోవాలి. అబ్బాయిలు ఎక్కువ మంది దిగజారిపోయే ఉంటారు. ఈ నో 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 ఒక స్త్రీ వల్లే కాదు. కంప్లీట్ చేయనివ్వండి. అంటే స్త్రీ అనే ఒక మహిళ మగాడు ఆలోచించినట్టుగా ఆలోచించదు. చాలా సందర్భాలలో చాలా విషయాల్లో మగాళ్ళు దిగజారిపోయి ఆలోచిస్తుంటుంటారు అనేది ఎన్నో ప్రూవ్స్ ఉన్నాయి. కానీ మహిళలు మగాళ్ళు లాగా దిగజారిపోయి ఆలోచించరు అనేది స్త్రీ గురించి చెప్తుంటుంటారు. కానీ రాను రాను సొసైటీలో ఏమవుతుందంటే ఇలాంటి వీడియోస్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఈ వీడియోస్ ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు అది కూడా ఏంటి అంటే మహిళలు వచ్చే చేస్తూ ఉన్నారు. అంగాంగ ప్రదర్శన, వాళ్ళ డ్రెస్సులు స్ట్రిప్ ఆఫ్ చేసి చూపించాలు సోషల్ మీడియాలో ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో ఇలాంటివి ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, లేదు సినీ యాక్టర్స్ కావచ్చు, వీళ్ళకి అక్కడ అమ్మాయిలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి అది ఆ వీడియోని చూస్తున్న అబ్బాయిల పైన ఏదైనా ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుందా ఆ విషయంలో అమ్మాయిలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ హీరోల హీరోయిన్స్ అనేది వదిలేండి, శివాజీ అనసూయ అనే విషయాన్ని దాటి అమ్మాయిల డ్రెస్సుల వరకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏమన్నారంటే ఇది కేవలం అమ్మాయిల డ్రెస్లను జనరలైజ్ చేస్తే తీసుకోవద్దు, కొంతమంది ఎవరైతే మితిమీరి ఆ స్వేచ్ఛకు బరితెగింపుకు కిందుంటున్నారో వాళ్ళ కోసం అనేటటువంటి చర్చ జరుగుతోంది. అలాంటి సందర్భంలో ఏదైనా ఈ సోషల్ మీడియాలో బరి తెగించినట్టుగా కనబడుతున్న వాటికి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? అది సమాజంపై చెడు ప్రభావం చూపిస్తుందా లేదా? ఖచ్చితంగా మేము సినిమాల గురించి ఎప్పటి నుంచో, నేను పుట్టక ముందు నుంచి మాట్లాడుతూ ఉన్నాం. అలాగే సాహిత్యంలో వచ్చిన పెడధోరణుల గురించి మాట్లాడాం. ఒకప్పుడు ఉండేది, దాని గురించి చాలా పోరాటాలు జరిగినాయి. పూర్ణ సాహిత్యం గురించి, దానికి కౌంటర్ గా ఒక మంచి సాహిత్యం కోసం అని చెప్పి చాలా మంది అభ్యుదయ రచయితల సంఘం అని, విభజన సంఘం అని రకరకాల రచయితల సంఘాలు పెట్టారు. దానికి వ్యతిరేకంగా మాట్లాడాం. ఓకే, అయితే ఆ పుస్తకాల స్థాయి నుంచి సినిమాల వరకు వచ్చింది. సినిమాల్లో కూడా అట్లాంటివి ఉండొద్దు అని చెప్పి పోరాటం చేశాం. అది జరిగిపోయింది. ఇప్పుడు అది కూడా చాలనట్లు సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియా కానట్లు ఇవాళ ఓటీటీలు వచ్చేసినాయి, అలాగే పోర్న్ సైట్లు వచ్చినాయి. ఇలా రకరకాలు ఇప్పుడు మనకి ప్రజల పైన ఒక రకమైన దాడి లాంటిదే జరుగుతుందండి. ఇది టెక్నాలజికల్ వార్. ఇది ఎందుకంటే ఈ టెక్నాలజీని మనము అవసరానికి మించి మనం తెచ్చేసుకున్నాం. ఈ ప్రజల స్థాయి ఏంటి, ఈ టెక్నాలజీని ఎలా వాడుకుంటారు ఏంటి అనే దీనికి బానిసలు అవుతారా లేకపోతే దీని నుంచి నేర్చుకుంటారా అనే ఒక అసెస్మెంట్ లేకపోకుండా మనము ఒక దాడిలోకి మనం వెళ్ళిపోయాం. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఎక్కడికక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టాలి. ఓకే, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టాలి. పెట్టకపోతే ఏం జరుగుతుంది, ఈ సమాజంలో దాని దుష్పరిణామాలు ఎక్కువ అవుతాయి. దీని గురించి మాట్లాడదాం. కృష్ణ కుమార్ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఎందుకంటే మళ్ళీ మనకి చర్చ అసలైన విషయం దగ్గర నుంచి మళ్ళీ మిగతా వాడి దగ్గర కూడా వెళ్తుంది కాబట్టి ఒకే ఒక విషయం, అసలు బట్టల్లో సభ్యత అసభ్యత అనేది ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటదండి. చట్టం ఏం చెప్పింది? లాయర్ గారు ఇంకా చట్టం పక్కన పెట్టేయండి, చట్టంతోనే మాట్లాడతా. నేను చట్టంతోనే మాట్లాడతా. నాకు ఈ సూక్తి ముక్తావళి, శివాజీ లాంటి మహానుభావులు, శేఖర్ భాష లాంటి మహానుభావులు చెప్తే వినాల్సినంత దుస్థితిలో నేను లేను. నేను చట్టం ప్రకారమే మాట్లాడతా. చట్టం ఉంటేనే దిక్కు దివాణం లేదు, ఇంకా వ్యక్తులు వచ్చి మాట్లాడతారు ఇక్కడ తీర్పర్లాగా. చట్ట ప్రకారం అబ్సెనిటీ, అలాగే పబ్లిక్ న్యూసెన్స్ అని ఒక చట్టం ఉంది మన దగ్గర. ఇది ఎక్కడైనా అట్రాక్ట్ అయితే శేఖర్ భాష లాంటి పౌరుడు, నేను భారతీయ పౌరుణ్ణి అని ఆయన గుండెలు బాదుకుంటున్నాడు. ఈ భారతీయ పౌరుడు దానిపైన కోర్టులో కేసు వేయొచ్చు. వేసి పలానా విషయము చాలా అసభ్యంగా, చాలా పబ్లిక్ న్యూసెన్స్ గా ఉందండి అని చెప్పి కేసు వేస్తే
ఎవరిని ఉద్దేశించి అయితే వేస్తాడో దానికి సంబంధించి రిలీఫ్ దొరుకుతుంది. ఉమ్. అక్కడ ఇంకా మాట్లాడటానికి ఉండదు. అలా చేయకోకుండా తిప్పి మేము సోషల్ మీడియాలోనే మాట్లాడతాము, టీవీలోనే అంటే మాట్లాడతాము అలాగే అంటే ఫ్రీడమ్ ఉపయోగం ఆఫ్ ఉండదు. స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా చట్ట ప్రకారమే. నేను అదే చెప్తున్నా, ప్రతి దానికి ఒక పరిమితి ఉంటది. పరిధులు దాటి మాట్లాడుతున్నారు ఇవాళ చాలా మంది. ఇది కరెక్ట్ కాదు. మనకి పరిమితి నిర్ణయించేది ఓకే, కోర్టు ఒకసారి మాత్రమే. నేను శేఖర్ భాషను కూడా లైవ్ లోకి తీసుకుంటాను. అక్కర్లేదు, ఇక్కడ లాయర్ గారు ఉన్నారు, లాయర్ గారితో మాట్లాడించండి. ఓకే. లాయర్ గారు ఏం ఖాళీ కూర్చున్నారు, ఆయనతో మాట్లాడించండి. ఓకే, నేను శేఖర్ మేడం, భాషను మేడం, ఒకసారి లైవ్ మీరు లోకి తీసుకుంటాను. మేడం, లాయర్. మీరు ఓకే, లాయర్ ఆజాద్. ఓకే, ఆజాద్. రోహిత్, ఉమ్. ఉమ్. ఇప్పుడు ఒకటి రోహిత్, నేను ఒకటే చెప్తాను. మనం భారత రాజ్యాంగం ప్రకారం మనకు హక్కు ఉంది, అది నీకు తెలియదేం కాదు. అలాగే ఈ బట్టలు